వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు అయితే మనం వెళ్ళాం. ఈరోజు మంగళవారం టైం వచ్చేసి 9:20 అయితే అవుతుంది. మనకు డ్రాప్ అయితే పడ్డది. ఇక్కడికి వెళ్ళి డ్రాప్ అయితే పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను నేను. ఇక్కడికి వెళ్ళి మనకు కుకట్పల్లి డ్రాప్ అయితే పడ్డది. డ్రాప్ అయితే పికప్ చేసుకున్నాం. ఈరోజు ఈ టైం నుండి మనం సాయంత్రం దాకా ఎంత చేస్తామన్నది అయితే క్లియర్గా అయితే చూపిస్తా. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి. అబ్బా చాలామంది చూస్తుండ్రు, లైక్ చేయట్లేదు. కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. మనం కస్టమర్ని పికప్ చేసుకుని వెళ్తాం. అలా కస్టమర్ అప్పటి నుండి కాల్ చేసి సంతోషం. ఇక్కడ రెడీగానే లేదు వీళ్ళు. 988. ఓకే తీసుకుంటాను. కూర్చోండి. మఫ్లర్ ఏం తెచ్చుకోలేదు క్యానా? సరే అమ్మా ఇంకా $222. ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది మనకు. ఈ డ్రాప్ 17 కిలోమీటర్లు ఉండే. మన కేపీహెచ్పికి అయితే వచ్చేసినాను. ఇక్కడికి వెళ్ళి చూద్దాం డ్రాప్ ఎక్కడ దొరుకుతుంది. అండ్ చూద్దాం. ఈరోజు టార్గెట్ వచ్చేసి మనకు ఒక 1500 లేకుంటే 2000 మధ్యలోనే. మంచిగా పడితే ఎక్కువ కూడా అవుతాయి. నార్మల్లీ అయితే 1500 అయితే చూద్దాం అవుతుందో కాదు అనేది. చూద్దాం డ్రాప్ ఎక్కడ వస్తుందో. 210 స్కానర్ ఇక్కడ. ఫైనల్లీ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది మనకు. ఈ డ్రాప్ ఏంటంటే మనం కేపీహెచ్పి నుండి బంజారా హిల్స్కి అయితే వచ్చేసినాను నేను. ఇక్కడికి వెళ్ళి చూద్దాం డ్రాప్ ఎక్కడికి వస్తుంది. ఈ డ్రాప్ ఏంటంటే మనకు 14 కిలోమీటర్లు ఉండే. 210 రూపీస్ అయితే యాడ్ అయింది. చూద్దాం ఇక్కడికి వెళ్ళి ఎక్కడికి పడుతుందో డ్రాప్. చికెన్ బాక్స్లో అయితే తెచ్చినాము. ఇబ్బంది నుంచి పడేసింది మనం. అదేనా ఫోన్ చేస్తే సామాన్ వేసి పంపిస్తారు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరానా? हाँ भैया पैसे 180 रुपीज़ भेजो. ले लिए बात करते ले अरे वो हाँ यही नंबर पे डालो 180. हाँ साला साहब बात भी नहीं कर रहा क्या जिन. पागल रहता हूँ. डाल के भिजाते सिम पे मस्का मारते. आगे बात क्या है? पंद्रह 20 मिनट बैठा वहाँ पे गेट के पास. फोन ही नहीं उठा रहा आदमी. इन्हें हाँ उधर से जाते सिर्फ हाँ करो उठा तुम बोला. सामान लेके आना बोले तो ये क्वेश्चन. हो गया ना? गाड़ी आ रही है.
అంటే అక్కడ వేసేటప్పుడు వేసి పంపిస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత వెళ్ళిపోయింది కదా అన్నట్లు లైట్ తీసుకుంటారు వాళ్ళు. మనకు పైసలు ఎక్స్ట్రా ఇచ్చినామా అంటే బాగా ఫ్రీగా ఇచ్చినట్లా ఇది చేస్తారు వీళ్ళు. ఫ్రీలో ఇచ్చిన అనుకుంటారు. ఆటో నడిపిస్తే ఎరకైతుంది ఒకసారి రోజులకు చుక్కలు కనబడతాయి. ఫైనల్లీ ఆ డ్రాప్ వదిలిన తర్వాత అయితే ఇక్కడ కూర్చొని అయితే అన్నం అయితే తిన్నాం. మనం టైం కూడా మన నెక్లెస్ రోడ్కి అయితే ఉన్నాం. ఇక్కడికి వెళ్ళి అన్నం తిన్నాక మనకు డ్రాప్ అయితే పడ్డది జిడిమెట్లా అని. ఆ డ్రాప్ అయితే పికప్ చేసుకుంటున్నా. ఇక్కడనే మనకు 0 నేను ఏడా కూర్చుని అక్కడికి వెళ్ళి అయితే ఉంది డ్రాప్. పికప్ చేసుకున్నాం. కస్టమర్ని అయితే కాల్ చేసిన. అన్నం అయితే చాలా తొందరగా తినేసిన. 12:30 అవుతుంది ఇప్పుడు. 12:50 నిమిషాలు అవుతుంది ఇప్పుడైతే తిని కూర్చున్నా. ఇక బుకింగ్ అయితే కొడదాం. బుకింగ్ ఎండ దబాయించి ఉంది. ఇంకా ఎండకాలమే రాలేదు కానీ ఎండ అయితే దబాయించి ఉంది. ఎండకాలంలో ఎట్లా ఉంటుందో చుక్కలు చూడాల్సి వస్తుంది. చూద్దాం. ఈ డ్రాప్ అయితే పికప్ చేసుకున్నాం. కస్టమర్ పైన ఉందంట, కిందికి వస్తున్నా అని అయితే చెప్పిండు. పికప్ అయితే చేసుకుందాం. మీరు వస్తుండ్రా అన్న? లేదా ఎక్స్ట్రా అవుతుందా 50 రూపీస్ మన? చెప్పండి. యాక్చువల్లీ 210 చూపించింది, 250 చెప్పండి కస్టమర్. 260 ఇచ్చేయమన్నా అన్న. ఫోన్ నెంబర్ ఇదే? ఈ నెంబర్ ఇదే అన్న? ఓటీపీ ఒక్క నిమిషం. ఓకే. మంచి కస్టమర్కి ఏమన్నా అంటే యాక్చువల్లీ వాళ్ళు పార్సల్ బుక్ చేయలేదు. నాకు దీంట్లో 260 చూపించింది. పంచాయతీ సార్ డైరెక్ట్ 300 ఇచ్చేయమని చెప్పి కూడా ఇస్తాడు. అదే చెప్పండి అన్న. మీరు కూడా నేను చెప్తాను. మీరు మాట పెట్టు. వాళ్ళ పార్సల్ అయితే ఎక్కువ అవుతుంది. వాళ్ళ పార్సల్ బుక్ చేస్తే 250 అవుతుంది. ఈ కామ్ కర్ 50 రూపీస్ జాదా ఇచ్చామను. ఇది ఇంకో నంబర్ ఉందన్నా, ఆడికి వెళ్ళిన తర్వాత ఈ నెంబర్ కాల్ చేయి. ఇది ఉంది కదా, ఇది ఏంటంటే ఆడు కస్టమర్ సైన్ చేస్తారు. కొంచెం మీకు వాట్సాప్ హాయ్ అని పంపిస్తాను. నేను నా పుట్టి పొడి పంపించాను. దీన్ని ఫోటో పంపించాలా? పొడి పంపించాను. కస్టమర్ సైన్ చేస్తాడు. సరే అన్న. ఓకే. పట్టుకోదా? సో ఏంటంటే మనకు ఆన్లైన్లో ఏంటంటే 210 రూపీస్ ఏమో యాడ్ అయింది. అది మనం ఒక 50 ఎక్స్ట్రా అడిగినాము. అన్న ఏమనుకుందో 100 రూపీస్ అడుగు అంటుండు. మనకైతే మంచిదే. చూద్దాం ఇస్తాడో లేదో కస్టమర్ అయితే. ట్రై చేద్దాం. చూపిస్తాను అది కూడా. చూస్తూనే ఉండండి. ఇది మనకు రాణిగంజ్ నుండి పడ్డది డ్రాపు. జిడిమెట్ల అని అయితే పడ్డది డ్రాప్. సో ఫైనల్లీ ఆ డ్రాప్ అయితే వదిలేస్తాం మనం. అక్కడ ఏంటంటే 300 తీసుకోమన్నాడు కదా. ఇక్కడ వచ్చిన తర్వాత మనయే 10 రూపాయలు తక్కువ ఇచ్చిండు. 210 రూపీస్ అయితే యాడ్ అయితే మనకి ఏంటంటే 250 రూపీసే ఇచ్చిండు. నేను 50 అడిగినా కదా, ఆయన 40 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చిండు అనమాట. ఆయన ఇంకా ఓవర్ చెప్పేసిండు 300 తీసుకొని. కానీ ఏంటంటే అక్కడ చెప్తారు, అక్కడ చెప్పింది మనకు కరెక్ట్ ఉండదు. ఏంటంటే కన్ఫామ్ అంటే వాళ్ళు ముందర చెప్పింది కన్ఫామ్ ఉంటుంది. ఫస్ట్ చెప్పిండు 250 ఇస్తాడు పో అని చెప్పిండు. నేను అదే ఇస్తాడేమో అనుకున్నా, అదే ఇచ్చిండు. తర్వాత 300 తీసుకపో నేను చెప్తాను అంటుండు. ఇట్లా అంటారు కస్టమర్లు. చూద్దాం. ప్రస్తుతం మనం జిడిమెట్లో ఉన్నాం. ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఎక్కడ తర్వాత ఎండ అయితే దబాయించి పడుతుంది. ఫైనల్లీగా హీరో జర్నీ అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ రాబిటోలో చూసుకోండి. 16 డ్రాప్లు 2655 2655 రూపాయలు అయితే చేసినాం. అండ్ క్లోజింగ్ టైం చూసుకోవచ్చు. క్లోజింగ్ టైం 10 నిమిషాలు అవుతుంది. నాకు లాస్ట్ డ్రాప్ వచ్చేసి 9 గంటల 9:10 నిమిషాలకు అట్లా కంప్లీట్ అయింది. అండ్ వీడియో అయితే లాంగ్ లెంత్ అయితే ఎక్కువ తీయలేదండి. అప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.